sound. ఓకేనండి. ఎం జగ్గునాయుడు, సిఐటియు గ్రేటర్ విశాఖ నగర ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్లో రిటైర్డ్ ఉద్యోగులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల జోక్యం చేసుకొని పెన్షన్ చెల్లింపులో రిటైర్డ్ ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని, పూర్తి పెన్షన్ చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుని అమలు చేయడంలో భాగంగా ఈ నెల 19న న్యూఢిల్లీలో పిఎఫ్ ట్రస్టీ బోర్డు సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్ గారు బోర్డు మెంబర్గా ఆయన కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా రిటైర్డ్ ఉద్యోగులకి పూర్తి పెన్షన్ చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం బోర్డు నిర్ణయం తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విధంగా నిర్ణయం తీసుకోకపోతే విశాఖపట్నం జిల్లాలోనూ దేశవ్యాప్తంగానూ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఉద్యోగి తాలూకా నెల మొత్తం జీతానికి పిఎఫ్ రికవరీ చేసి దాని నుంచి 8.33% పెన్షన్ నిధికి పంపించాలి. అటువంటి ఆప్షను ఉద్యోగులకు ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ట్రస్టీ బోర్డు ఉద్యోగి తాలూకా జీతంలో 6,500 రూపాయలకి మాత్రమే పెన్షన్ రికవరీ చేసి ఆ విధంగా పెన్షన్ పంపించే కార్యక్రమం చేసింది. దీనివల్ల దాదాపు 14 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు నెల పెన్షను అందాల్సి ఉండగా కేవలం 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు మాత్రమే ఈరోజు పెన్షను వస్తూ ఉంది. ఆ విధంగా ఉద్యోగి తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. దీని మీద కేరళ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేరళ హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీని మీద మళ్ళీ బోర్డు, పిఎఫ్ ట్రస్టీ బోర్డు సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఉద్యోగుల తాలూకు వాదననే అంగీకరించింది. అంగీకరించడమే కాదు, ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్లో అమలుతున్న లోపాన్ని సరిచేసి నాటి నుంచి కూడా ఉద్యోగులకి పూర్తి పెన్షన్ చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తీర్పుని కేంద్ర ప్రభుత్వం, పిఎఫ్ ట్రస్టీ బోర్డు వెంటనే అమలు చేసి ఉద్యోగులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయాలని, పూర్తి పెన్షన్ చెల్లించాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది.